I was about to ask who was your favorite teacher and what kind of student were you during your school days? చాలా ఇరకాట్లో పెడుతున్నావు అమ్మా విద్యాశాఖ మంత్రిని. కాలేజ్ స్కూల్ డేస్లో అంటే ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు, క్లాస్ టీచర్. సో ఒకే టీచర్ నాకు ఎప్పుడు గైడ్ చేయలేదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్కి వచ్చాగల నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజిరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది పిట్స్బర్గ్లో. స్టూడెంట్ పరంగా అంట బాగా అల్లరి చేసేవాడిని ఒక రౌడీ బ్యాచ్ మేము అందరం. యాక్చువల్లీ బ్యాక్ బెంచర్ అంటే అప్పటికి బాగా పొడుగుండేవాడు కనుక బ్యాక్ బెంచర్ నన్ను ఎప్పుడు వెనకాల వేసేవారు. మేము అందరం ఒక అల్లరి బ్యాచ్, కానీ ఎప్పుడు ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు. సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి, ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు. అండ్ పీటీఏ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని దెబ్బలు పడతాయని డౌట్ వచ్చేది. అంటే అమ్మ ఇంటికి వచ్చినా అది ఎంత గట్టి కొట్టేదా అని డౌట్ వచ్చేది. బట్ at different stages of life you go through transformation. So I went through my transformation in 11th and 12th grade. From there నేను అమెరికాకి వెళ్ళాను, అండర్ గ్రాడ్యుయేట్ చేశాను. అక్కడి నుంచి మోటివేషన్ వచ్చింది. 4 సమ్మర్లు ఉంటే 3 సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను. 4వ సమ్మర్ నేను అమెరికాలోనే పనిచేశాను. బ్రీఫ్గా ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాన్ఫర్డ్లో నేను అప్లై చేశాను, వచ్చింది. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు డూ మై MBA. You will be such an inspiration for all the backbenchers, sir. Thank you, ma. And for all us too. Thank you. Thank you, sir. Thank you, Jane.